ఏమనుకోవద్దు, నన్ను అనుకున్నా పర్వాలా, మారు మనసు పొందండి. మర్యాదగా మారు మనసు పొంది కన్నావుగా పిల్లల్ని, వాళ్ళకంత అన్నం పెట్టు, వాళ్ళకంత వస్త్రమి. భార్యకెటు ద్రోహం చేశావు, కనీసం కడుపును పుట్టిన పిల్లలకన్నా న్యాయం చేయాలి కదా, న్యాయం చేయాలి కదా. చేయడో ఎందుకు చేయండి, వాళ్ళు మంచివాళ్ళు కాదంటాడు. అరే నీ బిడ్డలో పసిబిడ్డలాళ్ళు వాళ్ళు మొత్తం తేడా అంటాడు. తప్పు. నువ్వే చేసుకున్నావు, నువ్వే పిల్లల్ని కన్నావు, నీ బాధ్యత వాళ్ళని కొలిక్కి తేవటం. కానీ అలా వదిలేసి తిరిగే భర్తలు ఎంతమంది లేరు? రెండో కుంపటి దగ్గరికి వెళ్ళి ఆడ అంకితం అయిపోయేటువంటి భర్తలు ఎంతమంది లేరు? అలాంటి స్థితిని నా దేవుడు ఒప్పుకోడుగాక, ఒప్పుకోడు. ఇక్కడ ఉన్న పరిశుద్ధులు ఎవరైనా ఆ స్థితిలో ఉంటే, అలాంటి ఆలోచనలు కలిగి ఉంటే దయచేసి మానుకోండి, మారు మనసు పొందండి. లేకపోతే దేవుని ఉగ్రత నీ మీదికి వచ్చిన నాడు నువ్వు ఓ ఓ ఓ ఓ అని కొట్టుకున్నా నీకు ఆన్సర్ రాదు. మర్యాదగా చెప్తున్నా, దేవుణ్ణి ఎరగనోడివైతే నీకు అది అర్థం కాదు. కానీ దేవుణ్ణి ఎరిగిన వాడివి దేవుని సన్నిధిలో కూర్చుంటున్నావు కనుక పిచ్చి పిచ్చి కథలు పడొద్దు, పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయొద్దు.